ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నల్ ప్రమాద ఘటన జరిగి నేటితో వారం రోజులు పూర్తి కావస్తుంది. టన్నల్లో ఇంకా కూడా 8 మంది ఆచూకీ లభించలేదు. గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లతో టన్నల్లోకి సిబ్బంది ప్రవేశించారు. సహాయక చర్యలను మంత్రులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నల్ ప్రమాద ఘటన జరిగి నేటితో వారం రోజులు పూర్తి కావస్తుంది. టన్నల్లో ఇంకా కూడా 8 మంది ఆచూకీ లభించలేదు. గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లతో టన్నల్లోకి సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యలను మంత్రులు అలాగే కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున కూడా సహాయక బృందాలను కూడా లోపలికి వెళ్తున్నారు. 3 షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. మొత్తం ఒక్కొక్క షిఫ్ట్ లో 100 మంది కూడా పనిచేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకు 11.560 మీటర్ నుంచి 12.990 మీటర్ల వరకు కూడా దాదాపు 2 మీటర్ల ఎత్తు కూడా వాటర్ వచ్చింది. వాటర్ అంతా కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 13.600 మీటర్ల నుంచి 13.650 మీటర్ల వరకు కూడా పూర్తిగా మాత్రం ఏదైతే బురద ఉందో బురదను కూడా తొలగిస్తున్నారు. సో ఇప్పుడైతే పూర్తిగా మనకు మొత్తానికైతే ఇప్పటి వరకు ఆ లోకో ట్రైన్ కూడా దాదాపుగా 13.500 మీటర్ల వరకు కూడా కిలోమీటర్ల వరకు కూడా లోపలికి లోకో ట్రైన్ వెళ్లే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేవలం 150 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. ఆ 150 మీటర్లు పూర్తి స్థలం మాత్రం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయింది. అదేవిధంగా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు కూడా పూర్తిగా మట్టి దిబ్బలు అలాగే రాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించే ప్రయత్నమే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇంకొక మరో 150 మీటర్లు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే ఉందో ఆ కొలాప్స్ ఉందో ఆ కొలాప్స్ అయిన ప్రాంతాన్ని ఇట్లా పూర్తిగా బయటికి తీయగలిగితే ఖచ్చితంగా ఆ 8 మంది కార్మికుల ఆచూకీలు లభించే అవకాశం ఉంది. అయితే కొంత అంతరాయం ఏర్పడుతుంది. లోపల కన్వేయర్ బెల్ట్ కూడా కొంతమేర పనిచేయట్లేదు. దాదాపుగా ఒక 100 మీటర్స్ వరకు కూడా కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. కాబట్టి ఏదైతే కొలాప్స్ అయిన తర్వాత ఆ ప్రాంతానికి కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా మరమ్మతులు కూడా జరుగుతుంది. ఆ కన్వేయర్ బెల్ట్ ఇట్లా పూర్తిగా బిగించినట్టయితే ఆ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదైతే 8 మంది కార్మికులు ఆ ప్రాంతాన్ని కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా సహాయక బృందాలు మాత్రం ఇంకా చర్యలు మాత్రం ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 150 మీటర్లు మాత్రం పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 13 మీటర్ల ఆ టన్నెల్ వెడల్పు ఉంటే 10 మీటర్ల మేర కూడా పూర్తిగా మాత్రం ఆ మట్టి దిబ్బలు కావచ్చు అలాగే సిమెంట్ ఫలకాలతో పాటు ఆ బురద ఉంది కాబట్టి అది పెద్ద టాస్క్ గా మారింది. సింగరేణికి సంబంధించిన వారంతా కూడా ఇప్పటికీ చేరారు. సింగరేణి సీఎండి బలరాం నాయక్ కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం ఈ సహాయక బృందాలు మాత్రం ముమ్మరంగా అయితే ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. అలాగే మంత్రులు కూడా నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అయితే విశ్వ ప్రయత్నం అయితే జరుగుతుంది. 8 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చే మాత్రం ప్లాన్ అయితే ఇంకా కొనసాగుతుంది. 7వ రోజు మాత్రం ఇంకా కంటిన్యూగా ఈ యొక్క సహాయక చర్యలు జరుగుతున్నాయి. అదే 150 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఆ 150 మీటర్ల వరకు ఎలా చేయాలి? ఎందుకంటే ఆ టన్నెల్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకా టన్నెల్ లాక్ వేరేదైనా ఇంకా సొరంగం ఇలాంటిది ఏర్పాటు చేసి బయటికి అదంతా తొలగిస్తారా లేకపోతే అనేది చూడాలి. అదే విధంగా సేమ్ ఏదైతే ఆ మట్టి బురద ఉందో ఆ మట్టి బురదను కూడా పూర్తి స్థలం మాత్రం ఏదైతే లోకో ట్రైన్ ద్వారా కూడా బయటికి ఏదైతే ఇన్లెట్ దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది. డెఫినెట్లీ గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఆ 8 మంది కార్మికులు వారందరూ కూడా బయటికి తీసుకొచ్చేందుకే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. అదే రీతిలో మాత్రం ఇప్పటికైతే ఎక్స్పర్ట్స్ ను అలాగే పెద్ద ఎత్తున కూడా ఈ సహాయక బృందాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. ఇప్పటికప్పుడు కూడా పూర్తిగా అప్డేట్ అయితే లోపల నుంచి మొదలు
బయటికి రావడం జరుగుతుంది. అప్డేట్ కూడా ఇస్తుంది. ఖచ్చితంగా ఆ 150 మీటర్లు ఆ 150 మీటర్లకు సంబంధించిన మట్టి బురద పూడిసల మాత్రం తీసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ మాత్రం గ్యాస్ కట్టల ద్వారా దాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నాం. టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది టన్నుల కొద్ది ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదు. అయినప్పుడు కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ అవతల ఉన్నారు కాబట్టి టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది అడ్డంకిగా మారింది. దాన్ని ఎట్లా చేశారని చూడాలి. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఏదైతుందో పార్ట్స్ పూర్తిగా గ్యాస్ కట్టర్ ద్వారా విడదీసి ఆ పరికరాలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇట్లా ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగిస్తే డెఫినెట్లీ గా 150 మీటర్లు ఏదైతుందో ఆ బురద కావచ్చు, ఆ మట్టి కావచ్చు, శిలాఫలకరణ పోలీసులు తొలగిస్తే ఖచ్చితంగా 8 మంది కార్మికుల ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. Thank you.